ఎస్కి వాల్టి న్యూస్ అనాలిసిస్ ముఖ్యాంశాలు గనక మనం పరిశీలించినట్లయితే పోటెత్తిన బెంగాలీలు తమిళనాట భారీ పోలింగ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ఇవాళ మనం చూసినట్లయితే మెయిన్ హెడ్లైన్ గా మనకి కనిపిస్తుంది తమిళనాట భారీ పోలింగ్ ఏకంగా రికార్డు స్థాయిలో 85.14% నమోదైంది. ఇక గత ఎన్నికల్లో 73.63%, అంటే చూసుకోవచ్చు మనం 10% కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ అయింది. ముఖ్యంగా దీన్ని మనం ఒక కొత్త ట్రెండ్ గా అయితే మనం చూడొచ్చు. అలాగే భారీగా తరలి వచ్చిన మహిళలు, యువత, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫర్ ద ఫస్ట్ టైం యువత పాలిటిక్స్ అంటే కాస్త రాజకీయ వేడి అయితే మొదలైందని మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు, యువత ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని మరీ ఓటింగ్కి వచ్చారంటే కొంచెం కొత్త మార్పు అయితే చోటు చేసుకునే విధంగా మనకు కనిపిస్తుంది. ఇక పళనిస్వామి సీటు సేలంలో అత్యధికంగా 92.09% పోలింగ్, అంటే దీనిని కూడా మనం ఒక కొత్త దిశగా మనం చూడొచ్చు. అలాగే స్టాలిన్ నియోజకవర్గంలో 86.11% వరకు నమోదైంది. ఇక విజయ్ పోటీ చేసిన పెరంబూర్లో 89%. ఇక ఈసారి కొత్తగా రాజకీయ వేడిలోకి అడుగుపెట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే విజయ్ అని మనం చెప్పొచ్చు. ఇక విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్లో 89% అయితే నమోదైంది. ఇక తొలి దశలో 91.78% పోలింగ్ నమోదు. ఇక రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం, మరోసారి విజయం తథ్యం అంటూ మనకి కనిపిస్తోంది. అలాగే ఇకపై ఢిల్లీలో బీజేపీని గద్దెదించడంపై దృష్టి పెడతా అంటూ మమత, ఇక మార్పునకు సంకేతం భారీ పోలింగ్ అంటూ మనకి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మోదీ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇక పలు ప్రాంతాల్లో తృణమూల్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ. ఇక ఓటింగ్ అంటే ఖచ్చితంగా అక్కడక్కడ ఘర్షణలు అయితే చోటు చేసుకుంటాయి. కానీ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కాస్త ఇక్కడ పలు ప్రాంతాల్లో తృణమూల్ బీజేపీ శ్రేణుల మధ్య ఖచ్చితంగా ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఓటర్లు పోటెత్తారు. బెంగాల్లో గురువారం జరిగిన తొలి దశలో ఏకంగా 91.78% పోలింగ్ నమోదైంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక స్వాతంత్రానంతరం బెంగాల్లో ఈ స్థాయి పోలింగ్ ఎన్నడూ జరగలేదని ఈసీ ప్రకటించింది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టం చేసింది, ఎప్పుడూ లేని విధంగా. అంటే మనకి అఫ్ కోర్స్ ఫ్రీడమ్ వచ్చింది, అఫ్ కోర్స్ ఇండిపెండెన్స్ డే వచ్చింది, బట్ అప్పటి నుంచి గన ఇప్పటి వరకు పరిశీలించినట్లయితే ఏకంగా మనం చూసినట్లయితే ఈ స్థాయి పోలింగ్ ఎన్నడూ జరగలేదని ఏకంగా ఎలక్షన్ కమిషనే పేర్కొనింది. ఇక మనం చూసినట్లయితే పోలింగ్ తమకే అనుకూలం అంటూ తృణమూల్ అలాగే బీజేపీ పోటీ పడి ప్రకటనలు జారీ చేశాయి. మరోవైపు తమిళనాడులో 230 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ పూర్తయింది. అక్కడ రికార్డు స్థాయిలో 85.14% ఏకంగా పోలింగ్ నమోదైంది. ఇక డిఎంకే, అన్నా డిఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య నెలకొన్న త్రిముఖ పోరులో విజేతలు ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అలా చూసినట్లయితే మనం అంటే డిఎంకే, అన్నా డిఎంకే అంటూ మనకు ఆల్రెడీ ఈ పార్టీ మీద కాస్త అవగాహన ఉంది. అయితే కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలపతి విజయ్ ఏ స్టాండర్డ్ వరకు రీచ్ అవుతారు, అసలు ప్రజల మనసులో ఏముందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందంటే కాస్త కొత్త వాతావరణం అయితే నెలకొన్నట్లు మనం చూడొచ్చు. ఇక ఈ హాట్ హీటెడ్ పాలిటిక్స్ లో రిజల్ట్స్ ఏమి అనేది త్వరలోనే వెలువడతాయి. ఇక మరో హెడ్లైన్ మనం పరిశీలించినట్లయితే జాడలేని అనంతబాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొనసాగుతున్న పోలీసుల వేట, సాక్షులను బెదిరించిన కేసులో పరార్, తనపై కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఎమ్మెల్సీ స్క్వాప్ పిటిషన్, అంటే నిజంగా స్క్వాష్ పిటిషన్ కూడా వేసి ఏకంగా తనపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ రిక్వెస్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే కాకినాడ, అమరావతి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జాడా కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ఆయన పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకొని ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం బయట కూడా జల్లెడ పడుతున్నారు. మరోవైపు సాంకేతిక ఆధారాలతో జాడ పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక డ్రైవర్ హత్య కేసులో బెయిల్పై ఉన్న అనంతబాబు ఈ కేసులో సాక్షులను ఇటీవల బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ వారికి నగదు కూడా ఇచ్చారు. దీనిపై సాక్షులు ఫిర్యాదు చేయడంతో అనంతబాబుపై కేసు నమోదైంది. ఇక అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా సమాచారం లీక్ అయి ఆయన పారిపోయారు. కాగా పోలీసులకు చిక్కని అనంతబాబు. ముఖ్యంగా మనం చూసినట్లయితే
లాస్ ప్రకారం ఎవరైతే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారో అంటే సాక్ష్యాధారాలని మారు చేస్తారో అంటే మాయం చేసే విధంగా చర్యలు చేపడతారో లేదంటే సాక్షులను బెదిరిస్తారో అది కూడా ఒక క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చు. అలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడిన అనంతబాబుని అయితే అది కూడా ఖచ్చితంగా ఒక శిక్షార్హమైన నేరం. అయితే ఆ నేరానికి పాల్పడినట్లు అనంతబాబుపై కేసు కూడా నమోదైంది. ఇక ఆ కేసు నమోదైన తర్వాత ముందైతే కాస్త రిలాక్స్డ్ గా ఏమవుతుందిలే అన్న ధీమాతో ఉన్న అనంతబాబు ఇక పరిస్థితి కాస్త ముదరడంతో ఏదో జరుగుతుంది అని అర్థమైందో ఏమో ఇక ఎక్కడికో సమాచారం తెలియగానే లీక్ అయి పారిపోయారు. ఇక ఆయన పారిపోయిన నుంచి ఇప్పటి వరకు పోలీసులు అయితే చాలా వరకు మఫ్టీలో కూడా చాలా తీవ్రంగా ఎదుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు అనంతబాబు జాడ అయితే తెలియలేదు. అదేగా అంటే ఎప్పటి నుంచో పోలీసులు వేట కొనసాగుతున్నప్పటికీ సాక్షుల్ని బెదిరించడం కేసులో పరారైనట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సాక్షుల్ని బెదిరించడం అనేది చాలా పెద్ద నేరం. ఎందుకంటే చిన్న కేసు నుంచి పెద్ద కేసు వరకు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించేది ఏంటంటే ఎవిడెన్స్. అలాంటి ఎవిడెన్స్ ని సాక్ష్యాధారాలను పూర్తిగా మాయం చేయాలనుకోవటం చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి నేరం పాల్పడినందుకు అనంతబాబు మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పోలీసుల వేట అయితే కొనసాగుతుంది. మరి ఇక రిజల్ట్ ఏమవుతుంది, ఇక పోలీసుల వేటలో ఎప్పుడు చిక్కుతారో చూడాలి. మరి ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం చూసినట్లయితే భారత్ చైనా నరకాలు. ఇక నిన్నైతే ట్రంప్ కాస్త హీటెడ్ మాటలు వాడినట్లు మనం చూడొచ్చు. మనం చూసినట్లయితే భారత్ చైనా నరకాలు. జన్మతః పౌరసత్వం కోసమే 9 నెలలు గర్భంతో అమెరికాకు వస్తున్నారు అంటూ మన తెలుగు వారిపై కాస్త దురుసుగా మాట్లాడారు ట్రంప్. ఎప్పటి నుంచో అంటే తెలుగువారు అంటే ఒక చులకన భావం ఆయనకు ఉండటం మనం చాలాసార్లు గమనించాం. ఈసారి ఏకంగా పౌరసత్వం కోసమే 9 నెలల గర్భంతో అమెరికాకు వస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక వాళ్ళు ల్యాప్టాప్లతో వచ్చే గ్యాంగ్స్టర్లు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు సావేజ్ వ్యాఖ్యల వీడియో రిపోస్ట్ చేసిన ట్రంప్ అంటే ఎవరైతే సావేజ్ ఉన్నాడో ఆయన పోస్ట్ మళ్ళీ రీపోస్ట్ చేసి తెలుగు వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ఇక ఆ వ్యాఖ్యలను జుగుత్సాకరం అంటూ మనకి కనిపిస్తుంది. ఇక భారత్ చైనా 100 ఏళ్ల క్రితమే గొప్ప నాగరికతలతో విలసిల్లాయి. అలాగే మనం చూసినట్లయితే భారత్ చైనా తదితర దేశాలను నరకాలుగా ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిని గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ గా అభివర్ణించారు. అంటే సాధారణంగా గ్యాంగ్స్టర్స్ విత్ గన్స్ అని అంటుంటారు. ఇక ఇక్కడైతే మనం చూసినట్లయితే గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అని ఆయన అభివర్ణించారు. అంటే తెలుగు వాళ్ళు అక్కడగా ఉద్యోగం కోసం పొట్ట చేత బట్టి ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళేవారు ఎంతో మంది ఉంటారు. బట్ అంతమంది ఉన్నప్పటికీ కూడా అంటే ఖచ్చితంగా అంటే గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అని మాట అన్నారు అంటే అది నిజంగా ఎంతో మంది తెలుగు వారికి బాధ కలిగించే విషయం. దురుసుగా మాట్లాడడం ట్రంప్కి ఏమీ కొత్త కాదు. కానీ ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు తెలుగు రక్తం కాస్త ఉరకెత్తుతుంది. అంటే మాటలు జవదాటుతున్నాయి. ఇక మౌనం వీడే సమయం కూడా వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక ట్రంప్ మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఈసారి ఏం అగ్గి రాజవుతుందో మనం చూడాలి. మరి ఇక మనం చూసినట్లయితే నెక్స్ట్ అంటే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ట్రంప్ అనేక సార్లు విమర్శలు చేశారు. బట్ ఆ విమర్శలు ప్రతిసారి ఏదో ఒక ఘాటైన ఇబ్బందికి అయితే గురవుతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం లభిస్తుంది. ఇక తెలుగు వారి పట్ల అంత చులకన భావం తగదేమో మరి. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి వచ్చినట్లయితే న్యాయవాదులకు నరకం. నిన్న విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్టులో జిల్లా కోర్టులో నిన్నైతే న్యాయవాదులు నరకం చూశారు. అంటే అన్యాయం జరిగే వారికి న్యాయం కోసం న్యాయవాదులు పోరాడతారు. కానీ మొదటిసారి ఏకంగా న్యాయవాదులే నరకం చూశారు. కొత్తగా ఉంది కదా అనుకుంటున్నారు కదా. ఇక మనం పరిశీలించినట్లయితే కోర్టు సముదాయంలో మొరాయించిన లిఫ్ట్, 1.5 గంటల పాటు ఊపిరాడక అవస్థలు. ఇక లిఫ్ట్ లో గర్భిణీ వృద్ధుడు సహా 6 ముందుగా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ముఖ్యంగా ఇలాంటి న్యాయవాదులు అంటే మనం చూసినట్లయితే ఎక్కువ మంది కోర్టుకి వస్తూ ఉంటారు, తరచూ తమ ఉద్యోగరీత్యా వస్తూ ఉంటారు. కానీ కక్షిదారులు కూడా వచ్చే ప్రదేశం అయితే ముఖ్యంగా మనం కోర్టు అని చెప్పవచ్చు. బట్ ఆ కోర్టులో మొరాయించిన లిఫ్ట్ అంటే 1.5 గంటల పాటు ఊపిరాడక అవస్థలు. ఇక లిఫ్ట్ లో గర్భిణీ వృద్ధుడు సహా ఏకంగా 6 ఉన్నారు.
ముందుగా ఆక్సిజన్ ను పంపించి తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని వెలుపలికి, అలాగే రెస్క్యూ టీమ్ ఆపరేషన్ విజయవంతం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే న్యాయవాదులకు కోర్టులో సరైన లిఫ్ట్ రాకపోవడం కూడా చాలా పెద్ద ఇబ్బందిగా మనం పరిగణించవచ్చు. నిన్న చూసినట్లయితే విజయవాడ ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టు నూతన బిల్డింగ్ లో సముదాయంలో లిఫ్ట్ మొరాయించడంతో న్యాయవాదులు కక్షిదారులు నరకం అనుభవించారు. 4 న్యాయవాదులు 2 కక్షిదారులు గంటన్నర సేపు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఇక ఊపిరాడక నరకయాత్ర అనుభవించారు. వీరిలో ఓ గర్భవతి అయిన మహిళా న్యాయవాది కూడా ఉండడంతో న్యాయవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంటే న్యాయాన్ని అందించే న్యాయవాదులు కూడా ఇలాంటి పరిస్థితి రావడం అంటే ఇతరుల సమస్య కోసం పోరాడటమే న్యాయవాద వృత్తి. కానీ అలాంటి వృత్తి పట్ల వాళ్ళు చూపించే డెడికేషన్ పట్ల ఏకంగా అంటే కోర్టులో లిఫ్ట్ మొరాయించడం, అలాగే కాంట్రాక్టర్లు దానికి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం ఎంత ఇబ్బందిగా మారిందంటే నిజంగా ఈ రోజు న్యాయవాద వృత్తికి కాస్త ఇబ్బందులు తల ఉంచినట్లు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏకంగా ఒక గర్భిణి అయినటువంటి న్యాయవాది కూడా ఉన్నారు అక్కడ. అంటే ఆ లిఫ్ట్ లో ఊపిరాడక ఎంత ఇబ్బందికి గురయ్యారో మనం చూడొచ్చు. అలాగే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక రెస్క్యూ సిబ్బంది వారందరినీ ఒక్కొక్కరిగా లిఫ్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. బాధిత న్యాయవాదుల్లో అశ్రిత, ప్రసాద్ రెడ్డి, రంగయ్య తదితరులు ఉండగా ఇక కక్షిదారులో 70 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. లిఫ్ట్ 8వ అంతస్తులో ఆగిపోయిందన్న సమాచారం అందుకున్న బార్ అధ్యక్షున ప్రధాన కార్యదర్శులు విష్ణు బొట్ల లక్ష్మీనారాయణ, అలాగే ముఖ్యంగా వి కిరణ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి రెస్పాండ్ అవటం జరిగింది. బట్ ఎప్పటికీ కూడా అంటే లిఫ్ట్స్ అనేవి తాత్కాలికంగా అంటే పని చేయట్లేదని చెప్పేసి అనేక సార్లు న్యాయవాదులు వారి గోడును విలిపించుకున్నారు. బట్ ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అక్కడ సరైన చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే, ముఖ్యంగా ఇలాంటి విషయాలు అంటే నార్మల్గా కోర్టులో 10:30కి చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. చాలా మంది జడ్జెస్ అలాగే న్యాయవాదులు ఒక్కసారిగా కోర్టు హాల్కి వెళ్ళాలన్నా సతమతం అవుతూ ఉంటారు. ఒక పక్క కక్షిదారులు వాళ్ళ పేరు పిలుస్తారని చెప్పేసి టెన్షన్లో ఉంటారు. బట్ అలాంటి చోట లిఫ్ట్స్ ఎక్స్ట్రా ఉండాలి, కానీ ఉన్న లిఫ్ట్స్ కూడా సరిగ్గా పని చేయకపోవడం పట్ల నిన్న న్యాయవాదులు అయితే ఆందోళనకు గురయ్యారు. అలాగే మరొకసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని బార్ సభ్యులు కూడా చెప్పారు. ఇక న్యాయవాదులను కూడగట్టుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక అంటే న్యాయవాదులే వాళ్ళ అంటే ప్రొఫెషనలిజం అక్కడ మనకు బయటపడింది. తోటి న్యాయవాదులను రక్షించుకోవడానికి ఇక న్యాయవాదులే ఖచ్చితంగా అంటే వాళ్ళకు రక్షణ చర్యలు ప్రారంభించారు. ఇక వెంటనే పోలీసు, ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు 8వ అంతస్తుకు చేరుకొని ప్రత్యేకమైన పరికరాల ద్వారా లిఫ్ట్ తలుపు కొంచెం తెరుచుకునేలా చేసి లోపలికి ఆక్సిజన్ పంపించారు. అంటే నిన్న కాస్త అప్రమత్తమై గనక తగిన చర్యలు తీసుకోకపోతే ఇవాళ పరిస్థితి ఏంటి? ఏకంగా 6 ప్రాణాలు, 1-2 వృత్తి పట్ల కాస్త గౌరవం ఉన్న న్యాయవాదులకే ఇలాంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరమనే చూడాలి. అది విజయవాడ జిల్లా కోర్టులు, అదేమి మారుమూల ప్రాంతంలో ఉన్న ఎక్కడో పల్లెటూరులో ఉన్న కోర్టు కాదు. అలాగే విజయవాడలో నగరం నడిఒడ్డున ఉన్న ప్రదేశంలో ఇలాంటి విషయం జరగటం కాస్త బాధాకరమైన విషయం. అయితే మళ్ళీ ఇలాంటివి జరగకుండా కాంట్రాక్టర్లు కూడా కాస్త ఇబ్బంది వాతావరణం తీసుకురాకుండా లిఫ్ట్లపై కాస్త శ్రద్ధ చూపాలని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. అలాగే జడ్జెస్ కూడా తమ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. మరొకసారి న్యాయవాదులకు ఇలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం వార్తా విశేషాలకు వచ్చినట్లయితే మనకి కనిపిస్తుంది ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆస్మీదీయులుగా అవినీతి పరుడు, సంస్థను లూటీ చేసిన వారిపై వలమాలిన ప్రేమ, అలాగే వారి కోరిన చోట పోస్టింగ్లు ఇవ్వడంపై విమర్శలు, సీనియర్లను పక్కన పెట్టి ఆస్మదీయులకు పెద్దపీట, టెండర్లో షాపు దక్కించుకున్న లంచం తప్పనిసరి. అంటే టెండర్లు వేసేదే క్రమబద్ధీకరణ, అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనిని కరెక్ట్గా ఒక కరెక్ట్ వేలే వస్తుంది టెండర్. బట్ ఆ టెండర్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ లంచం తప్పనిసరి అంట. అంటే ఎంత మేరకు ఈ లంచానికి అలవాటు పడిపోయిందో ఈ వ్యవస్థ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక స్టాళ్ల నిర్వాహకులతో బేరాలు, జరిమానాలు లేకుండా మామూలు. అంటే ఎక్కడో ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. బట్ మనం తిరిగే ప్రదేశాల్లో, మనం ప్రయాణించే ఆర్టీసీ వ్యవస్థలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక గవర్నర్పేట డిపో పరిధిలో సెక్రటేరియట్ ఉద్యోగులు బస్ ఎక్కే పాయింట్లో కంట్రోలర్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఇతర ఉద్యోగులకు దొంగ పాసులను అంటగట్టాడు. ఇక
చాలా కాలానికి టీటీఐల తనిఖీలో ఈ విషయం బయటపడింది. మామూలుగా అయితే ఆ ఉద్యోగిని సంస్థ నుంచి తొలగించాలి. నార్మల్గా ఇలాంటి విషయాలు జరిగితే ఏం చేస్తాం? ముఖ్యంగా ఉద్యోగిని ఏదైతే తప్పు చేశారో ఆ ఉద్యోగిని మరొకరికి గుణపాఠంగా అక్కడి నుంచి ఆ పనుల నుంచి తొలగిస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అయితే కానీ అప్పట్లో సస్పెండ్లో సరిపెట్టారు. ఇక సస్పెండ్ చేసిన 2 నెలల్లోనే ఆ ఉద్యోగికి పిఎన్బిఎస్లోని కంట్రోల్ పాయింట్లో ఉద్యోగం కల్పించారు. అంటే ముఖ్యంగా పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అంటే చాలా పేరుగాంచిన బస్ స్టాండ్. విజయవాడలో ఒక టాప్ బస్ స్టాండే కాకుండా ఏకంగా ఎక్కడెక్కడ ప్రజలు వచ్చే ప్లేస్. అలాంటి ప్లేస్లో ఏకంగా ఆ ఉద్యోగికి కంట్రోల్ పాయింట్లో ఉద్యోగం కల్పించారు. ఇక ఉన్నతాధికారి అండతోనే ఆ ఉద్యోగి ఇటీవల పదవీ విరమణ చెందాడు. పదవీ విరమణ చెందినప్పటికీ ఆ ఉద్యోగిపై ఆర్టీసీ అధికారులకు ప్రేమ తగ్గలేదు. ఎంత ప్రేమో మరి. ఇక అవుట్ సోర్సింగ్ విధానాల్లో మళ్ళీ గవర్నర్పేట 2 సెక్రటేరియట్ పాయింట్లో కంట్రోలర్గా పోస్టింగ్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఇక ఆ వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఓ అధికారి సిఫార్సు చేయడం విడ్డూరం. అయితే అస్మదీయులకే అధిక ప్రాధాన్యం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరిగ్గా పనిచేసే వారికి సరైన విధంగా గుర్తింపు ఉండదు. దానికి ఎగ్జాంపులే ఇక్కడ మనం చూస్తున్న విషయం అనమాట. ఇక పిఎన్బిఎస్లో టికెట్ అండ్ పర్చేసింగ్ విభాగంలో టీసీగా పనిచేయడానికి తన అనుగుణంగా అనుచరుడికి ఒక అధికారికి పోస్టింగ్ కల్పించారు. ఇక ఆ వ్యక్తికి ఎవరైతే అనుగుణంగా ఉంటారో ఆ అధికారికి పోస్టింగ్ కల్పించారు. ఇక అనుచరుడికి అక్కడే పని చేయడం ఇష్టం లేదు. దీంతో అతను నూజివేయడం నుంచి తన అనుచరుడిని అక్కడి పని చేయడం ఇష్టం లేదు కాబట్టి వేరొకరిని రంగంలోకి దించాడు. ఆ వ్యక్తికి టీఎన్పీలో టీసీగా పోస్టింగ్ ఇప్పించారు. ఈ విభాగంలో ఇప్పటికే అవసరానికి మించి పనిచేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈ విభాగంలో పనిచేయడానికి చాలా మంది సీనియర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారెవ్వరికీ ఇవ్వకుండా ఒక అనర్హుడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టారు. నార్మల్గా ఇలాంటి విషయాల్లో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ సీనియర్స్ మీద ప్రిఫరెన్స్ లేదు. ఎవరైతే తప్పుదారిలో ముందుకు వెళ్తున్నారో ఆ తప్పుదారి వాళ్ళ మీద వల్ల మారిన ప్రేమ. ఇలాంటి ప్రేమ చూపించి ఏకంగా అతనికి మళ్ళీ పదవి విరమణ తర్వాత కూడా మళ్ళీ పదవి కల్పించి అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే అతను ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి మళ్ళీ ఈ బాధ్యతలు అప్పగించి అంటే నిజంగా ఎంత భ్రష్టు పట్టిందో ఈ సంస్థ మనం చూడొచ్చు. ఇలాంటి విషయాలు చూసినప్పుడు కాస్త బాధ కలుగుతోంది. అయితే మనం చూసినట్లయితే ఇక ఖచ్చితంగా అంటే కమర్షియల్ స్టాల్స్ నిర్వాహకులతో బేరాలాడి మరి లాభాలు దండుకుంటున్నారు. ఇక బస్ స్టాండ్లోని కమర్షియల్ స్టాల్స్ నిర్వాహకుల నుంచి భారీగా దండుకుంటున్నారు. స్టాల్స్ నిర్వాహకుల తప్పులను అడ్డం పెట్టుకొని కొందరు కింద స్థాయి ఉద్యోగుల ద్వారా దుకాణాల నిర్వాహకులతో మధ్యవర్తిత్వాలు నడిపిస్తున్నారు. ఏకంగా ఈ మధ్యవర్తిత్వాల నడుమ భారీగా చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఓ హోటల్కు చెందిన బోర్డు ఏర్పాటు వెనుక తతంగాలు కూడా ఇందులో భాగంగానే చెప్పుకుంటున్నారు. నార్మల్గా హోటల్ అంటే దాని వెనకాల అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారా అని మనకు అనిపిస్తుంది. కానీ ఏకంగా హోటల్ పైన పెట్టే నేమ్ ప్లేట్ బోర్డు నుంచి వెనక జరిగే తతంగం వరకు వీళ్ళ హ్యాండ్ ఉంటుందంట. మరి అంటే నిజంగా మనం చూడొచ్చు ఎంతవరకు ఇక్కడ దందాలు జరుగుతున్నాయి. ఇక అవుట్ గేట్ పక్కనే క్యాంటీన్లో ఎక్కడ పడితే అక్కడ బోర్డింగ్ల ఏర్పాటు కూడా మధ్యవర్తిత్వంలో భాగమేనని తెలుస్తుంది. షాపులు నిర్ణీత సమయంలో అద్దెలు చెల్లించకపోవడం వల్ల జరిమానాలు విధించడం మరిపటి. ఇక ఈ జరిమానాలే లేకుండా చక్కగా ఇబ్బంది లేకుండా మంచిగా దండుకుంటున్నారు. ఇక నెక్స్ట్ విషయానికి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కరుగుతున్న కొండలు, అంతరిస్తున్న అడవులు. అక్రమ మైనింగ్తో అంతరిస్తున్న అడవులు, కొండలు, నిలువ నీడలేక వన్యప్రాణుల అవస్థలు, అటవీ ప్రాంతాల్లో అంతరించిపోయిన నెమళ్ళు. వన్యప్రాణులకు రక్షణగా ప్రతి ఒక్కరూ కదలాలి. రోజు మనం చూస్తూనే ఉంటాం పెద్ద పులులు జనస్రవంతిలోకి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చేసాయని, లేదంటే జింకలు జనజీవన స్రవంతిలో దగ్గరలో పొలాల్లో తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి? అవి వాటి వన్యప్రాణుల యొక్క రక్షణ లేకుండా వాటి యొక్క కొండలు, అడవులు మనం నాశనం చేస్తుంటే, మానవాళి వాటిని డిస్టర్బ్ చేస్తుంటే ఖచ్చితంగా వాటికి మరో దారి లేక వన్యప్రాణులు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండి వన్యప్రాణులకు రక్షణగా ప్రతి ఒక్కరూ కదలాలి అంటూ మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అక్రమ మైనింగ్ అంతరిస్తున్న అడవులు, కొండలు అంటూ అనేక సార్లు మనం ఈ మాట వింటూనే వస్తూ ఉన్నాం. కానీ సమ్మర్లో ముఖ్యంగా
వన్యప్రాణులు కాస్త రక్షణ లేకపోతే ఖచ్చితంగా అవి అంతరించిపోతాయి. మన తర్వాత తరం వాళ్ళకి వాటిని చూపించడానికి కూడా ఇక మనం పుస్తకాల్లో లేదంటే ఫోటోల్లో మాత్రమే చూపించగలరు. కాబట్టి వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ చేయి కలపాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది తీరు మారదా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఇంద్రకీలాద్రిపై కొందరు అధికారులు ఉద్యోగులు తీరు మారట్లేదు. భక్తుల రాకలో తిరుపతి పోటీ పడుతున్నప్పటికీ ఉద్యోగాలు అంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడెక్కడో అంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతగా భక్తులు ఉన్నారో ఈ కనకదుర్గమ్మ అమ్మవారికి అంతగానే భక్తులు ఉన్నారు. ఆ స్థాయిలో ప్రతి క్షణం భక్తుల రాకతో కిటకిటలాడుతూ ఉంటుంది దుర్గమ్మ తల్లి గుడి. మరి అక్కడ ఉద్యోగుల రీతి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మనం చూసినట్లయితే అనాలోచిత నిర్ణయాలు బాధ్యతారాహిత్యాల కారణంగా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు ముఖ్యంగా మనం చూడొచ్చు. ఇక్కడ టికెట్ల ధరలు పెంపు అలాగే భక్తులు భారం కలిగించేలా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు ప్రత్యేకంగా వెళ్ళి దర్శనం చేసుకొని వెసులుబాటు కనిపిస్తున్నారంటే లేదు. ఇక పేదవాడు ఖచ్చితంగా నార్మల్ క్యూ లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటాడు కుటుంబంతో. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అలానే వెళ్ళాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే కాస్త కాసులు చెల్లించుకుంటారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా దుర్గగుడి అధికారులు ఉద్యోగుల తీరు వివాదాస్పదం. భక్తుల సంఖ్యలో తిరుపతితో పోటీ, పద్ధతులు మాత్రం పాతవే. ఇక పాతుకుపోయిన కొందరు అధికారులు ఉద్యోగుల నిర్వాకమే, అనాలోచిత నిర్ణయాలు బాధ్యతారహిత్యంతో భక్తులు ఇబ్బందులు. ఇక భక్తులను దోచుకునేలా ధరల పెంపు ప్రతిపాదనలపై సబబేనా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి నానాటికి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు సగటున 30,000 నుంచి 40,000 వరకు, వారాంతాల్లో ఇక ఏకంగా 50,000 వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ఇక ఈ సమయంలో ఏ చిన్న తేడా వచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని దేవస్థానంలో పనిచేసే కొంతమంది అధికారులు ఉద్యోగులు గుర్తించట్లేదు. ముఖ్యంగా భక్తులు కిటకిటలాడే ప్రదేశంలో ఖచ్చితంగా కొన్ని వెసులుబాట్లు అంటూ ఉండాలి, అలాగే కొన్ని సౌకర్యాలంటూ ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం సౌకర్యాలేమో కానీ పాత పద్ధతులని అనుసరిస్తూ కాస్త ఇబ్బంది కలిగించే ఉద్యోగులు మనకు కనిపిస్తున్నారు. అయితే విద్య నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని చూపిస్తున్నారు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు దుర్గగుడి ఈవో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఇక లడ్డూ తయారీలో అంచనాలు తారుమారు. కిందటి భవానీ దీక్షల విరమణలో భక్తుల రాకపోకలు, లడ్డూ కేంద్రాల్లో కొనుగోళ్లపై అంచనాలు సరిగ్గా వేయలేదు. దీంతో ఉత్సవాలు ముగిసే నాటికి 3 లక్షల లడ్డూలు మిగిలిపోయాయి. మరో 2-3 రోజులు గడిస్తే ఆ లడ్డూలు పాడైపోయాయి. కానీ మనం చూసినట్లయితే ఏకంగా అంటే అమ్మవారి ప్రసాదం అంటే పరమ పవిత్రమైన ప్రసాదంగా మనం భావిస్తాం. మరి 2-3 రోజులు గడిస్తే ఆ లడ్డూలు పాడైపోయాయి. కానీ లడ్డూలను భక్తులు పంచే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాలకా వర్గం నిర్ణయం తీసుకోవడంతో ప్రసాదం పాడవకుండా అందరికీ చేరింది. అంటే ప్రసాదం అంటే పరమ పవిత్రంగా భావిస్తాం. మొన్నటికి మొన్న తిరుమల లడ్డీ కల్తీ విషయం మనం వింటూ ఉన్నాం. దుర్గమ్మ గుడికి వెళ్ళిన భక్తులకు కూడా కాస్త అనుమానం వచ్చే తరహాలో మారిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇక బాత్రూంలో అసాంఘిక శక్తులు. విజయేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న బాత్రూంలో ఇటీవల ఒక వ్యక్తి చనిపోయాడు. 2 రోజుల వరకు మృతదేహాన్ని అక్కడ పనిచేసే పారిశుద్ధ కార్మికులు కూడా కనిపెట్టలేకపోయారు. అంటే ఎక్కడో కాదు సంఘటన జరిగింది. ఏకంగా అమ్మవారి గుడిలో అంటే నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో బాత్రూంలో ఏకంగా ఒక వ్యక్తి మరణించాడు అంటే మనం చూడొచ్చు నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఇకనైనా కాస్త ఈవో చొరవ తీసుకొని ఇలాంటి విషయాల్లో కాస్త క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకోవాలి. మరి విశాలాంధ్రలో ఇవాళ టాప్ హెడ్లైన్స్ మనం పరిశీలించినట్లయితే ఓట్ల వరద అంటూ మనకు కనిపిస్తుంది. ఇక చెదురుమదురు ఘటనలు మినహా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందంటూ మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం ఇందాక ఆంధ్రజ్యోతిలో కూడా మాట్లాడాం. మరొకసారి ఇక్కడ కూడా చూద్దాం. అసలు అంటే సాయంత్రం 6 గంటల పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఆ సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
అలాగే గురువారం తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగగా ఏకంగా ఇక పశ్చిమ బెంగాల్లో 152 స్థానాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే పోలింగ్ శాతం అధికం కాగా అలాగే 6 గంటలు దాటినప్పటికీ కూడా ముఖ్యంగా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా ఆ సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. అంటే నిజంగా ఓటు వేయడం ఎంత ఇంపార్టెంటో తెలిసినట్లుగా మనకు కనిపిస్తుంది. యువత ఇంత ప్రథమ భాగంగా ఓటు వేసే బాధ్యతను తీసుకున్నారు అంటే కొత్త రక్తం గనక కొత్త తరం గనక పాలిటిక్స్ లోకి వస్తే ఆలోచన విధానం కాస్త మారుతుందంటూ మనకు కనిపిస్తుంది. దానికి కేర్ ఆఫ్ అడ్రస్సే నిన్న మనకు జరిగిన ఎలక్షన్స్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక తమిళనాడులో 84.3%, ఇక బెంగాల్లో 91.3% పోలిక. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ కనుక పోల్చి చూసినట్లయితే బెంగాల్లో ఏకంగా 91.3% పెరిగింది. అంటే ఈ పోలిక గనక మనం చూసినట్లయితే గత తరహా ఎలక్షన్స్ మించి కాస్త తీవ్ర స్థాయిలో ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టం చేసింది. ఓట్ల పోలింగ్ అయితే అధికంగా ఉందని చెప్పేసి. ఇక మనం చూసినట్లయితే కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు మనకు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించడం కూడా మనం చూసాం. అలాగే జస్టిస్ స్వర్ణకాంత శర్మ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఏ కోర్టు అయినా కానీ కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ వీడియోలను అస్సలు అంటే వీడియో తీయటమే నేరం, ఏకంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే అది తీవ్రమైన నేరంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పట్ల కాస్త ముఖ్యంగా న్యాయ వ్యవస్థ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థని గౌరవించాలి. కోర్టుకి సంబంధించిన విషయాలని బయటికి ప్రెస్కి కానీ లేదంటే అదర్ ఏవైనా మీడియా సంస్థలకి కానీ కోర్టు లోపలికి పర్మిషన్స్ ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే సీన్ కాస్త మనం పరిశీలించినట్లయితే వీడియో తీయడం ఒక తప్పు అయితే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నిన్న న్యాయ వ్యవస్థలో అంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తక్షణమే తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీడియోలు రికార్డ్ చేశారని దీనిపైన విచారణ జరపాలని న్యాయవాది కూడా నిన్న జడ్జిని రిక్వెస్ట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే దాహం కేకలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు ముదిరి పాకాను పడుతుంటే ప్రభుత్వం మాత్రం యాక్షన్ ప్లాన్ అనే నేపంతో అంటే యాక్షన్ ప్లాన్ అంటూ కాలయాపన చేయటమేనా లేదంటే యాక్షన్లోకి దిగి ప్లాన్ అమలు పరిచే విధానం ఏమన్నా ఉందా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇకంగా ముందస్తు అంచనా వేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం ఇప్పుడు అంకెల గారడితో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు గ్రామాలలో గొంతెండుతుంటే మరోవైపు కోట్లాది రూపాయల నిధులు కేటాయింపులు అంటూ ప్రకటనల హోరు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ గొంతెండిపోతుంది గ్రామాల్లో, ఇక్కడేమో కాసుల డిస్ట్రిబ్యూషన్, నీ జేబుకి ఎంత నా జేబుకి ఎంత అన్నట్లుగా ఇక్కడ వాటాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ కాస్త ముందస్తు చర్యలు తీసుకొని అధికారులు కనుక కాస్త నిబద్ధత పాటించి ముందే ఈ చర్యలు తీసుకుంటే అక్కడ అంత ఇబ్బంది వాతావరణం నెలకొనేది కాదేమో మరి. ఇక రాష్ట్రంలో వేసవి ముదిరి తాగునీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రభుత్వం పంపుతున్న ప్రకటనలో గంగా ప్రవాహం కనిపిస్తుంటే పల్లెల్లో మాత్రం ఎడారి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. గంగా ప్రవాహం పేరుకేమో కానీ పల్లెల్లో మనం పరిశీలించినట్లయితే ఏకంగా పల్లెల్లో మాత్రం ఎడారి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక 2026 వేసవికి సంబంధించి ప్రభుత్వం సిద్ధం చేసిన 40.1 కోట్ల సమ్మర్ యాక్షన్ ప్లాన్ కేవలం ఒక కాగితపు మాటగానే ఉంది తప్ప దాన్ని నిజంగా అమల్లోకి తీసుకొచ్చి ప్రజల దాహాన్ని తీర్చే అవకాశం అయితే కనిపించట్లేదంటూ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తుంటే యంత్రాంగం మాత్రం ప్రతిపాదన ఫైళ్లతో ఇంకా కాలక్షేపం చేస్తుంది. వాళ్ళ గొంతెండిపోయి వాళ్ళు బాధలో ఉంటే ఇక్కడ ఫైల్ మాత్రం కాస్త ఫైల్స్ అటు ఇటు పట్టుకొని కాస్త సందడి వాతావరణం నెలకొంది తప్ప సరిగ్గా పనిచేసే మార్గాలు మాత్రం చూడట్లేదు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులు త్వరలో అయినా కంప్లీట్ అయ్యి కాస్త ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుంటే బాగుంటుంది అని మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లే
అంటే పరీక్ష వాతావరణం కాస్త నెలకొన్న పరిస్థితులు మనం చూసాం. రీసెంట్‌గా ఇంటర్ పరీక్షలు అలాగే 10th ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఇక పిల్లలు కాస్త రిలాక్సేషన్ పీరియడ్ అయితే అయిపోయింది. ఇక ఈఏపీ సెట్ పరీక్షే మనకు కనిపిస్తుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్‌లో అయితే మనం చూడొచ్చు. ఇక పరీక్షల షెడ్యూల్, జాతీయ స్థాయి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల గురించి పరీక్షా తేదీలతో ముడిపడటం ఉన్న ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలు అంటేనే పిల్లలు కాస్త హడావుడి వాతావరణం నెలకొంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ దశలో పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కెరీర్ను గైడ్ చేసే స్టెప్గా తీసుకుంటారు. ఇంకా పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఏం చదువుతున్నారో లేక ఎలాంటి మార్కులు తెచ్చుకుంటారో అనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి అలాగే మనం చూసినట్లయితే ఇక మే 17న జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష జరగనుండగా దానికి అటు ఇటుగా అంటే మే 12 నుంచి 15 వరకు తిరుగు మే 15 వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 19, 20 తేదీల్లో జరుగుతాయి. ఇక జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దాని తేదీలలో కాస్త మార్పు అసలు సాధ్యం కాదనే క్షుణ్ణంగా చెప్పాలి. ఇక అడ్వాన్స్డ్ పరీక్షకు ముందు మనకు చూసినట్లయితే వెనుక రోజుల్లో ముఖ్యంగా కొంతమంది విద్యార్థులకు అవగాహన కోసం పరీక్షలలో క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు అనమాట. మీరు ఇది తీసుకుంటే ఈ సబ్జెక్ట్ వైపు వెళ్తే కాస్త కెరీర్ గైడెన్స్ ఇలా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఇక జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన జేఈ అడ్వాన్స్డ్, మరోవైపు రాష్ట్ర స్థాయి ఈఏపీ సెట్ పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరగనుండటమే గందరగోళానికి దారితీస్తుంది. సాధారణంగా జేఈ అడ్వాన్స్ మెయిన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఐఐటిలో సీటు కోసం జేఈ అడ్వాన్స్డ్ రాస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకే సమయంలో ఇలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ జరగటం వల్ల పిల్లల్లో కాస్త ఇబ్బంది నెలకొంది. ముఖ్యంగా కాస్త చొరవ తీసుకొని ఇలాంటి టైం టేబుల్ ఏదైతే అడ్జస్ట్ చేస్తున్నారో కాస్త తీవ్ర ఒత్తిడి కాకుండా విద్యార్థులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే అడ్జస్ట్మెంట్స్ అనేది సరిగ్గా ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఇబ్బంది పడకుండా పరీక్షల మీద శ్రద్ధ చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. ఇక ఉద్యోగుల జీవితాలతో ఆటల పదోన్నతులు కల్పించకుండా ఫైళ్లు తొక్కి పెడతారా అంటూ హైకోర్టు నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి సహకార కమిషనర్ అహ్మద్ బాబుపై ఉన్నత న్యాయస్థానం కాస్త చివాట్లు పెట్టింది అని చెప్పడం కంటే ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్తే సరిగ్గా ఉంటుందేమో. ఎందుకంటే ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగటానికి వీల్లేదని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టం అన్నా కోర్టు ఉత్తర్వులు అన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది. అలాగే ముఖ్యంగా బీపీసీ నిర్వహించి అర్హులైన వారికి ఇలాంటి ఉద్యోగ ఉత్తర్వులను ఆయనకు గౌరవం లేదని మండిపడింది. ముఖ్యంగా బీపీసీ నిర్వహించి అర్హులైన వారికే పదోన్నతులు కల్పిస్తారు. అలాంటి పదోన్నతులు కల్పించకుండా ఇది వేధించడం కాదా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉద్యోగులను వేధించడం కాదా? ఫైళ్లను తొక్కి పెడతారా? పనిలో కాస్త చొరవ తీసుకొని ముఖ్యంగా పని జరిగే వెసులుబాటు కల్పించరా అంటూ నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసినట్లు మనం చూడొచ్చు. ఇక అహ్మద్ బాబుపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం సిఎస్ ఎందుకు మౌనంగా ఉన్నారని కోర్టు ప్రశ్నించింది. అలాగే ఆయన ఇంకా అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ఇటువంటి వారిని తక్షణమే లూప్ లైన్లో వేయాలని కూడా సూచించింది. అలాగే వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మనం చూసినట్లయితే కోర్టు ధిక్కరణ లేదంటే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఇష్యూ ఎంతో సీరియస్ అయితే తప్ప కోర్టు ఇన్ని ఆరోపణలు అయితే చెయ్యదు. అలాగే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని హైకోర్టు హెచ్చరించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అసలు ఒకవేళ ఆరోపణలు నిజమని ఆధారాలు ఉంటే ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఆదేశిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇవి ఇవాళ విశాలాంధ్ర హెడ్లైన్స్ అయితే మనం చూసాం. అలాగే మనం చూద్దాం ఇక నెక్స్ట్ ఒక విషయం మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏవైతే హైకోర్టు కాస్త చొరవ తీసుకొని ఇలాంటి ప్రజా సమస్యల మీద గలం విప్పుతుందో అప్పుడు ఇలాంటి అధికారులకు కాస్త చివాట్లు పడి సరిగ్గా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే సాక్షిలో ముఖ్యంగా ఇవాళ వార్తా విశేషాలు మనం చూసినట్లయితే అనుమతులు అడ్డగోడ కట్టేశారు. అనుమతులున్నా అడ్డుగోడ కట్టేశారు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేయాలని వినతి సమర్పించారు. ఇక చంద్రబాబు
ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే చాలా సార్లు అంటే 12 రహదారి 2021లో రెగ్యులరైజ్ చేసిన నేపథ్యంలో కూడా ఆ రోడ్ పక్కనే ఉన్న ఎస్కేటి వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ లో నిర్మిస్తున్న 72 కుటుంబాలకు 42 యాజమాన్యాలకు న్యాయం కలిగించాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీకులు అంటే ముఖ్యంగా ఆ మేరకు అన్యాయంగా గోడ కట్టారంటూ కాస్త ఇబ్బంది కలిగించింది. అయితే సొసైటీ పేరుతో కొన్ని ఇబ్బంది వాతావరణం అలాగే కొన్ని సంఘాలు ఫామ్ అవుతున్నట్లు ఇక్కడ ఆరోపించారు. అయితే న్యాయం చేయాలని కమిషనర్ ధ్యానచంద్రకు వినతి పత్రం సమర్పించారు. ఇక అయితే ఇకనైనా సమస్య క్లియర్ అయ్యే దశకి చేరుకోవాలని కోరుకుందాం. ఇక మనం చూసినట్లయితే చంద్రబాబుపై కేసుల ఉపసంహరణ పిటిషన్ పై తీర్పు వాయిదా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఏ విధమైన సాక్ష్యాలు దొరకలేదన్న కారణంతో ఏసీబీ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులు కాపీలు తుది నివేదికలకు సమర్పించే వరకు కోర్టు రైల్వే మాజీ ఉద్యోగి వేముకొండల ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జాడా శ్రవణ్ కు అంటే ముఖ్యంగా జాడా శ్రవణ్ కుమార్ ప్రాసిక్యూషన్ తరపున అఖిల్ చౌదరి వాదనలు వినిపించారు. ఇక అలాగే శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంపై 2023లో సిఐడి విచారించి కేసులు నమోదు చేసిందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులను ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశారని కూడా చెప్పారు. అలాగే దోపిడీ జరిగిన సొమ్మంతా ఏమైనట్టు ఎవరికి చెందినట్లు అని ప్రశ్నించారు. ఇక అది ఎవరి సొమ్ము అని అడిగే బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు భిన్నంగా మూడో వ్యక్తి అడిగిన వివరాలు ఇవ్వకుండా తిరస్కరించడం ఎంతవరకు న్యాయం అన్నారు. అలాగే న్యాయ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం ముఖ్యంగా మూల స్తంభాలని కోర్టు కేవలం అంటే కోర్టు దృష్టికి తీసుకెళ్లడం అవసరమని కూడా చెప్పడం జరిగింది. అలాగే కోర్టులో జారీ చేసిన ప్రతి ఆర్డర్ పబ్లిక్ డాక్యుమెంటే అని స్పష్టం చేశారు. ఒక నేరంలో పరిశోధన జరుగుతున్నంత కాలం అది గోప్యంగా ఉంచాలని, అప్పుడే అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఒకసారి న్యాయస్థానం కేసును స్వీకరించి దానికి ఒక నెంబర్ కేటాయించిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుందని అన్నారు. ఇక పబ్లిక్ డాక్యుమెంట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే అది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పటికీ దాన్ని బహిర్గతం చేయడానికి ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. దేశంలో అనేక న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొంటూ గురువిందపల్లి అన్నారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, కేఎం ఆర్ముగం వర్సెస్ స్టేట్ ఆఫ్ రిప్రజెంట్, అలాగే పి ధర్మరాజు వర్సెస్ షణ్ముగం వంటి కేసులను న్యాయమూర్తి ముందు ఉంచారు. ఇక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతిని కోరే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఇందులో పిటిషనర్ బాధ్యత కలిగిన రైల్వే మాజీ ఉద్యోగి తను సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అనేక సామాజిక మాధ్యమాలను రుగ్మతులను రూపుమావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తూ సీఎం చంద్రబాబు అవినీతి పిటిషన్లకు ఏ విధమైన సంబంధం లేదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదించారు. ఇక ఆ వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, మూడో వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి పి భాస్కర్ రావు తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. అంటే పబ్లిక్ డాక్యుమెంట్ అని చెప్పినప్పటికీ ఆ పబ్లిక్ డాక్యుమెంట్ పైన ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు తరపు ప్రాసిక్యూషన్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా డ్రగ్స్ కేసులో 3 యువకుల అరెస్ట్ అంటూ మనకి ఇక్కడ ఒక కనిపిస్తుంది. అలాగే ఓ ప్రైవేట్ హోటల్ రూమ్ అద్దెకి తీసుకుని డ్రగ్స్ తీసుకుంటున్న 3 యువకులను మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో 2 పరారయ్యారు. అంటే ఈ గంజాయి రహిత అంటే సమాజం కావాలి అని చెప్పేసి అనేక మాధ్యమాలలో అటు మనం చూసినట్లయితే నారా లోకేష్ కావచ్చు, వంగలపూడి అనిత కావచ్చు, ముఖ్యంగా అనేక సార్లు ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని తీసుకురావాలని చెప్పేసి అనేక సార్లు ప్రయత్నించారు. ఎక్స్క్లూజివ్గా వైకే న్యూస్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. బట్ కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలు చూసినప్పుడు అంటే ఎక్కడికక్కడ ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా ఎక్కడి నుంచో సరఫరా అనేది వస్తుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే మరో 2 పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మధురా నగర్ చెందిన పురిటి జగదీష్, అజిత్ సింగ్ నగర్ కు చెందిన బాలిపోయిన అఖిలేష్, అలాగే మారుతి నగర్ కు చెందిన తేజ ప్రైవేట్ ఉద్యోగులు కొంతకాలంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు.
ఇక అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్ రూమ్ అద్దెకి తీసుకొని, పేరుకేమో ప్రైవేట్ ఉద్యోగులు కానీ చేసేదేమో ఇలాంటి పిచ్చి పనులనే చెప్పాలి. ఏంటంటే ఈ నేపథ్యంలో ఒక ఆయుష్ హాస్పిటల్ దగ్గరలో ఒక హోటల్ రూమ్ తీసుకొని ఏకంగా అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, మాచవరం పోలీసులు ఆ హోటల్కి చేరుకొని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక పట్టపగలే డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో తూగుతున్న యువకులను పోలీసులు గుర్తించారు. ఆ యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద డ్రగ్స్ను, అలాగే ముఖ్యంగా వారి వద్ద డ్రగ్స్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్కి తరలిస్తుండగా వీరితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులు రాజేష్, రాకేష్ పోలీసులు కళ్ళుగప్పి పరారయ్యారు. ఇక జగదీష్, అఖిలేష్, తేజను పోలీసులు మాచవరం స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద 100 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2 లక్షలు ఉండవచ్చని కూడా అంటున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు మనకు కనిపిస్తుంది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వాళ్ళలో ఏకంగా 2 యువకులను అదుపులోకి తీసుకోవడంలో నిర్లక్ష్య వ్యవహరించిన కానిస్టేబుల్స్ పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక చేతికి చిక్కిన నిందితులను తన అజాగ్రత్తతో జాడ విడిచిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారంటూ వార్తలు వచ్చాయి. పోలీసులు తప్పిదం బయటపడకుండా ఉండేందుకు ఆ కానిస్టేబుల్ను ఇతర స్టేషన్కి బదిలీ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో కాస్త కట్టుదిట్టమైన చర్యలు కనుక చేసినట్లయితే పోలీసు వారు మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కానీ పోలీసు వారే కాస్త గోప్యంగా ఉంచవలసిన విషయాలను ఇక ఏకంగా కానిస్టేబుల్ అంటే ఒక వృత్తిలో ఒక గౌరవంతో ఉన్న వ్యక్తే ఇలాంటి తప్పిదాలు చేసి వారిని అంటే ఇలాంటి అజాగ్రత్తతో చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మిగిలిన నిందితులకి కాస్త ధైర్యాన్ని నింపుతాయి. ఏం చేస్తారులే, చట్టం ఏం చేస్తుందిలే, కాసులు అప్పచెప్పామా, కేసులు విత్డ్రా చేసుకున్నామా అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త పోలీసు వారు అప్రమత్తంగా ఉంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు, ఇలాంటి డ్రగ్స్ రహిత సమాజం అనే ఏదైతే విషయం అనేక సార్లు మనం మాట్లాడుతున్నామో అలాంటి సమాజం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం మనం చూసినట్లయితే ముఖ్యంగా చాలా చోట్ల అంటే మహాత్మునిపై విద్వేషం వెళ్ళగక్కుతున్న బీజేపీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీపై విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ప్రజలను తప్పుదావు పట్టిస్తున్నాయని చెప్పేసి వామపక్ష నేతలు విమర్శించారు. అంటే ముఖ్యంగా వికసిత భారత్ అంటూ చెబుతున్నారు కానీ అక్కడ ముఖ్యంగా ఎలాంటి ఆ మాటలు కేవలం నామమాత్రానికి చెప్తున్నారు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాత్మా గాంధీ యొక్క మాటలను ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు అయితే పడట్లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అలాగే కొన్ని విషయాలు ఇక అర్జీలకు న్యాయమైన పరిష్కారం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజా ఫిర్యాదుల విభాగంలో నగరవాసుల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర ఇక అర్జీదారుల నుంచి వచ్చే సమస్యలపై దృష్టి సారించి న్యాయమైన పరిష్కారాన్ని వేగవంతం అందించేలా చర్యలు తీసుకోవాలని నిన్న మనం చూసినట్లయితే విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ఇక నగరపాలిక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు పడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని కూడా సమాధానం చెప్పడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పునరావృతం కారాదని స్పష్టం చేశారు. అలాగే అనంతరం ఈ టెలికాన్ఫరెన్స్లో ముఖ్యంగా నగరంలో పలు చోట్ల కేబుల్ వైర్లు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని, వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కేబుల్ యజమానులతో సరిచేయించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపై ఉంచకుండా యజమానులతో మాట్లాడాలని కూడా అన్నారు. ముఖ్యంగా ప్రజలు ట్రావెల్ చేసే రోడ్ల పైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా అపార్ట్మెంట్లు కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతుంటే చాలా అజాగ్రత్తగా ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేది రోడ్డు మీద వేస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ ఒక పక్కన ఆగిపోవటం, మళ్ళీ ఇంకొక పక్కన యాక్సిడెంట్లు. అలాంటి ఈ బిల్డింగ్ మెటీరియల్స్ రోడ్ల పైన ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే తిరిగిలాని లోకానికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. కాబట్టి ఇలాంటి విషయాలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించి యజమానులతో మాట్లాడి ఆ సామాగ్రిని వెంటనే రోడ్లపై నుంచి తొలగించాలని చెప్పేసి నిన్న ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తీసుకొచ్చినట్టు పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు రాగా పట్టణ ప్రణాళికపై 11, ఇక ఇంజనీరింగ్ పై 5, అలాగే రెస్క్యూ పై 4, ఎస్టేట్ పై 4, హార్టికల్చర్ 2 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ రవిచంద్రరావు, డిప్యూటీ కమిషనర్ పి సృజన, అలాగే చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ కూడా ముఖ్యంగా ఈ పర్యవేక్షణ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ల విభాగంలో పాల్గొని ఎలాంటి చర్యలు తీసుకోవాలో, అలాగే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి అడుగులు వేయారో నిన్న ముచ్చటించినట్లు మనకు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ యూజీడీ మ్యాన్ హోల్ లీకేజీలు అంటూ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే స్థానిక ఏలూరు రోడ్డు మహమ్మద్ యాసిన్ వీధిలో యూజీడీలు అధ్వానంగా మారాయి. ఇక్కడ నిత్యం యూజీడీ మ్యాన్ హోల్ నుంచి లీకేజీలు రావడంతో కాస్త ఇబ్బంది వాతావరణం కలుకుంది. ఇక ఈ ప్రాంతం అపరిశుభ్రతంగా మారడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది. అంటే ముఖ్యంగా ఏలూరు రోడ్లో కొన్ని చోట్ల ఇలాంటి ప్రాంతాలు అయితే చాలా వరకు మన దృష్టికి కూడా వచ్చాయి. అలాగే యూజీడీ మ్యాన్ హోల్ నుంచి వ్యర్థాలు రావటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిత్యం యూజీడీ లీకేజీలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక లీకేజీలను సరిచేయాలని సిబ్బంది కేవలం తూతూ మంత్రంగా తాత్కాలిక మరమ్మతుతో సరిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక అధికారులు స్పందించి యూజీడీ లీకేజీలను సరిచేయాలని స్థానికులు కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కాస్త చొరవ తీసుకొని కనుక పబ్లిక్కి ఇబ్బంది లేని వాతావరణం కల్పిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మనం చూడొచ్చు. ఇక మనం చూస్తే ఇక్కడ క్యాప్షన్ ముఖ్యంగా మనం చూసినట్లయితే అత్యాచార ప్రదేశ్గా ఏపీ అంటూ మనకి ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. మహిళలపై లైంగిక దాడుల్లో 2వ స్థానం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ధ్వజమెత్తారు. నిన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచార ప్రదేశ్గా మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతున్నాయని కూడా నిన్న మాట్లాడడం చూసాం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్ చేతల సీఎం, బాబు మాటల సీఎం అంటూ మనకి ఇక్కడ కనిపించింది. ఇక ప్రతి ఒక్కరూ తమ మాటలను కాస్త వ్యాఖ్యానించుకుంటూ అనేక సార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఈ విమర్శలు ధీటుగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది మనం చూడాలి. చూశారు కదా, ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. ఈ కార్యక్రమంలో మనమైతే ముఖ్యంగా అన్ని పేపర్లో ఎలాంటి వార్తలు వేశారు వాటి యొక్క విశ్లేషణ కూడా మనం పరిశీలించాం. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ వచ్చేస్తాం. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.